వినిపిస్తుందండి ఇప్పుడు? నమస్కారం, వినిపిస్తుందా? ఒకటి సార్ మోహన్ రెడ్డి గారు, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే జనసేన, తెలుగుదేశం పార్టీ, అటువైపు బీజేపీ, ఇక వైసీపీ కేవలం ఒంటరి పోరాటం, వైసీపీని ఢీ కొట్టేందుకు అందరు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారు మీ వైసీపీ నుంచి? మేము పార్టీ పెట్టేటప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఒక్కడే వచ్చాడు వాళ్ళ తల్లితో పాటు ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులు, ఎమ్మెల్యేలు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడులు కానీ, లేక కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాలు కానీ, రాజశేఖర రెడ్డి గారి పైన సిబిఐలో పేరు పెట్టడం కానీ, ఈ విధమైనటువంటి భిన్నాభిప్రాయాలు కాంగ్రెస్ పార్టీ నుండి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం కాంగ్రెస్ పార్టీలో ఇవ్వడం మంచిది కాదు అనే ఉద్దేశంలో భాగంగా 17 మంది రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళు అట్లే వచ్చి చేరుతామంటే వద్దు, మీరు ఎమ్మెల్యేలుగా నా దగ్గరికి వద్దు, రాజీనామా చేసి రండి అని చెప్పి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. పార్టీలో చేర్చుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సింగిల్ గా ఎన్నికలకు పోయినారు. 2012 జరిగినటువంటి బైఫుల్లో సింగిల్ గానే ఎన్నికలకు పోయినారు. తర్వాత 19లో పోయినప్పుడు సింగిల్ గానే పోయినారు. మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా సింగిల్ గానే పోయినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము సింగిల్ గానే పోతాం, సింగిల్ గానే పోరాటం చేస్తాం, సింగిల్ గానే పరిపాలన చేస్తాం, సింగిల్ గానే రాష్ట్రంలో మా కెపాసిటీ ఏందో మేము చూపిస్తాం అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎంతమంది, ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎన్ని ఛానల్ ఏకమైనా, ఎన్ని పేపర్లు ఏకమైనా మేము సింగిల్ గానే పోటీ చేస్తాం అనేదే మా కాన్సెప్ట్. సింగిల్ గానే పోటీ చేస్తాం. ఖచ్చితంగా 2024లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి జనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నారు. కాబట్టే మేము వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రాష్ట్రానికి చేసినటువంటి ద్రోహాలు చాలా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కనీసం 100 కన్నా ఎక్కువ ఓట్లు రాని పరిస్థితి వాళ్ళకు ఉంది. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ రోజు పుంజుకోవాలనే ఉద్దేశంలో భాగంగా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే కొంచెం చరిస్మా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తుల పేర్లు చెప్తాను, వాళ్ళ కుటుంబం నుండి తీసుకొని మనం పార్టీలో ఏదైనా కీలక పదవులు ఇచ్చి కూర్చోబెడతాను, కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పెరుగుతుందన్న ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం, అది వాళ్ళ ప్రయత్నం చేసుకోవచ్చు, తప్పేం కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు బ్రహ్మాండమైనటువంటి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా జనం భావిస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకుంటే మళ్ళీ ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడు. దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు మాన్నారు. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి, అవినీతి లేకుండా సరాసరిగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకోవడం భావ్యం కాదని జనం భావిస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలో వచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. విభజన చట్టంలో వాళ్ళు పెట్టేదానికన్నా విభజన జరుగుతుందని ఎప్పుడుంటో తెలుస్తుంది కదా. 2004లో ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ 2 కండవాలు వేసుకున్నప్పుడు మేము వాళ్ళకి అలయన్స్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర విభజన కావాలని వాళ్ళు కోరినట్టే కదా. వాళ్ళు కోరినప్పుడు వీళ్ళు ఆమోదించినట్టే కదా. ఆమోదించినారంటే తర్వాత 19లో ఎన్నికల్లో కూడా సింగిల్ గా పోటీ చేసినా, కలిసి పోటీ చేసినా టీఆర్ఎస్ అనేది ఒక పక్కన ఉంది. అది ప్రత్యేక రాష్ట్రం కోసమే పార్టీ పెట్టినారు. ఆ పార్టీ ఖచ్చితంగా ఎప్పుడైనా డిమాండ్ చేస్తుంది. డిమాండ్ చేయాలనుకున్నప్పుడు, రాష్ట్రం విభజించాల్సి వచ్చినప్పుడు మనం హామీ ఇచ్చినాం కాబట్టి ఆ హామీలు ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా ఇవన్నీ చట్టాలు చేసి పెట్టి ఖచ్చితంగా న్యాయం చేసి పెట్టినట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి శబాస్ అనిందరు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా ఆ రోజు పాడు చేసిందని ప్రజలు భావిస్తున్నారు. ఆ విధమైన భావంతో పాటు బీజేపీలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. బీజేపీలో తక్కువ తినలే. ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు స్వయంగా పార్లమెంట్ లోనే చెప్పడం జరిగింది, నేను కూడా చిన్నమ్మను ఉండాలని గుర్తుపెట్టుకోండి, పెద్దమ్మ ఒకటే కాదు చిన్నమ్మ కూడా రాష్ట్ర విభజనకు సహకరించిందని గుర్తుపెట్టుకోమని చెప్పడం జరిగింది. తర్వాత వెంకయ్య నాయుడు గారు అనేకమైన సార్లు రాజ్యసభలో చెప్పడం జరిగింది, 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పినారు. కానీ 5 సంవత్సరాలు సాలదు, అది ఎగాసగబడే లోపల 5 సంవత్సరాలు పూర్తవుతుంది. 10 సంవత్సరాలు ఇస్తే రాష్ట్రం డెవలప్ అయ్యేదానికి, పరిశ్రమ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కలిసి మళ్ళీ తిరుపతిలో బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారితో పాటు, చంద్రబాబు నాయుడు గారితో పాటు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి కూర్చున్న మీటింగ్ లో ఖచ్చితంగా రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఇస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ ఇన్ని రకాలుగా మాటలు చెప్పి ఆ మాట నిలబెట్టుకోలేనప్పుడు ప్రజలు ఏ విధంగా భావిస్తారు? వీళ్ళని ఎట్లా స్వీకరిస్తారు? వీళ్ళని స్వీకరించే పరిస్థితి లేదు. వీళ్ళ నాయకత్వానికి మద్దతు ఇచ్చే పరిస్థితి ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫ్లెజ్ గా కాన్ఫిడెన్స్ తోటి ఉంది. ఎందుకంటే వైఎస్ పాలన, వైఎస్ అభిమానులు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ఉన్నారు. చాలా మంది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే స్వయంగా ట్రాన్స్ఫర్ జరుగుతున్నటువంటి సందర్భాల్లో చాలా మంది కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది.
ఇప్పుడు మా పెద్ద ఆయన తులసిరెడ్డి గారు అంటున్నారు ఏమని, కర్ణాటకలో తెలంగాణలో ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా వచ్చింది, మేము ఇట్లా ఇచ్చినామని. కర్ణాటకలో దాదాపు 40% అవినీతి లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఖచ్చితంగా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే వాళ్ళు చేసినారు కాబట్టి ఆ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు వాళ్ళ మీద వచ్చినాయి కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అక్కడ పార్టీ మారింది, మార్చాల్సి వచ్చింది, ప్రజలు మార్చినారు. అదొక రకమైనటువంటి ఆలోచన. అదేవిధంగా తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణలో 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు ఎమ్మెల్యేలు ఆ 10 సంవత్సరాలుగా వాళ్ళ అవినీతి అన్యాయాలు జరిగినాయి కాబట్టి వాళ్ళని మార్చమని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్టు వాళ్ళ పార్టీలో వచ్చినటువంటి నివేదికలు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు మార్చకుండా అట్టే పెట్టడం వల్ల ఆ రాష్ట్రంలో అక్కడ గవర్నమెంట్ పోవడానికి అవకాశం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ఆ విధంగా కాదు కదా, చిన్న చిన్న ఆరోపణలు, చిన్న చిన్న అవినీతులు ఏదైనా వచ్చిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా మార్చాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తున్నారు. మార్చడంతో పాటు ఒకవేళ కుల సమీకరణలో మా సామాజిక సాధికార యాత్ర జరిగిన తర్వాత ఆ కుల సమీకరణ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కులాలను బట్టి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈక్వేషన్లను బట్టి వాళ్ళ టికెట్ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మారుస్తున్నాం. కాబట్టి మేము ఖచ్చితంగా అధిగమించడానికి అవకాశం ఉంది తప్ప మేమేదో వాళ్ళ మాదిరి కర్ణాటక తెలంగాణ మాదిరి మేము లేము కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పడానికి ఇది ఒక బలమైన నమ్మకం. అంటే ఆ నమ్మకం అనేదే కాకుండా ఆ జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అపోజిషన్ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు అంటే అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇంకా అనేక ఆరోపణలు, డెవలప్మెంట్ కావట్లేదు వైఎస్ఆర్సీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం